హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఫస్ట్ టైం అయితే ఎవరైతే మా వీడియోని చూస్తున్నారో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, జనసేన నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70,000 మెజార్టీతో గెలిచిన సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే యావత్ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ మోదీ గారు అన్నారు పవన్ మామూలు వ్యక్తి కాదు, పెను తుఫాన్ అనేసి. కాకపోతే ఇక్కడ తాను గెలవడంతో పాటు తనతో పాటు ఎవరెవరు నించున్నారో ప్రతి ఒక్కరు గెలిచారు. 100% గెలిచారు. హిస్టరీని చేంజ్ చేశారు. మరో విషయం మనం గమనించాలి, డబ్బులు ఇచ్చి తమ పార్టీ వాళ్ళని గెలిపించుకునే వాళ్ళే, కానీ ఆయన మాటలతో టోటల్గా ప్రతి ఒక్కరికి ఎక్కేలాగా చేశారు జనసేన నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు పార్టీలు గెలిచారు. ఒక నిజాయితీ గెలిచిన రోజు, ఒక ధైర్యం గెలిచిన రోజు, ఒక సైనికుని యుద్ధం గెలిచిన రోజు. చాలా రోజుల తర్వాత ఓ మహానాయకుడు గెలిచాడు. విజయోస్తు మహాశయ, ఇంకా బాధ్యతగా ఉంటారని మేము అందరం ఆశిస్తున్నాం. నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు, కానీ ఎవరేమన్నా సరే ఆయన అన్నీ ఓర్చుకున్నారు. ఓటమిని కూడా గెలుపుగా సమానంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన 3 పిల్లల గురించి మాట్లాడడమే. మన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అన్యాయం చేయలేదు, ఇంకా భార్యలు కూడా మోసం చేశారని చెప్పలేదు కూడా. ఇంకా ఇప్పుడు కూడా తన క్యారెక్టర్ని ఎప్పుడుగా బ్యాడ్ చేయలేదు. ఎవరైనా సరే సక్సెస్ అయిన తర్వాత గర్వంతో ఉంటారు తాను గెలిచానికి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిలో అది కనిపించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇది కక్ష సాధింపులు చేసే టైం కాదు, ప్రజలకి సేవ చేసే టైం అని. కష్టం వచ్చినా సరే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టలేదు. అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించారు మన పవన్ కళ్యాణ్ గారు. పోయినసి కొంగుపోకు, విజయం సాధించాక మిడిసిపడిన వాడే యోగి. అతనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనేసి మన పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని అడుగుదొడుకులు వచ్చినా సరే ఆయన అయితే విడిచిపెట్టలేదు ఏ ఒక్కదానికి కూడా. పవన్ కళ్యాణ్ గారు తాను బాగుండాలని ఎప్పుడు కోరుకోలేదు, ప్రజలు బాగుండాలి, జన సైనికులు బాగుండాలని తాను ఎప్పుడు కోరుకునేవాడు. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు, శ్రీ ఆంజనేయుడు తన వెంటే ఉండి ఆయనైతే ముందుకు నడిపించాడు. మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళగానే పూల వర్షం కురిపించారు. ఇంకా మెగా ఫ్యామిలీకి అయితే ఆనందానికి అవధులు లేవు. నాగబాబు అయితే ఫుల్గా ఏడ్చేశారు కూడా. మన మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన అయితే గట్టిగా పట్టించుకున్నాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓడిపోతూనే ఉన్నాడు. ఇప్పుడైతే గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆనందానికి అయితే హద్దులే లేవు అసలు. ఇంతటి మహామనిషిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మామూలు వ్యక్తిలా కనిపించలేదు, అల్లూరి సీతారామరాజు గారిలా కనిపించారు నాకైతే. ఆ రోజు కృష్ణ గారు సీతారామరాజు డైలాగ్ చెప్పారు కదా, అదైతే నాకు గుర్తుకొచ్చింది. ఒక్క సీతారామరాజు పోతే లక్షలాది మంది సీతారాములు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క జన సైనికుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగించారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వాతంత్ర్య నాదం, సేవా మారతం. జై జనసేన, జై పవర్ స్టార్.